అప్పుడు రాత్రి 10 గంటలు. సూర్య అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఒక పాత మేడలోకి వెళ్ళాడు. ఆ మేడ గురించి గ్రామంలో ఎన్నో కథలు వినబడేవి. స్నేహితులు అతనిని ఆపేందుకు ప్రయత్నించినా అతని పట్టుదల ముందు ఏమీ చేయలేకపోయారు. సూర్య ఒంటరిగా ఆ మేడలోకి అడుగుపెట్టాడు. లోపల అంతా చీకటిగా ఉంది. చేతిలో అంతలో ఒక గది గట్టిగా మూసుకుపోయి ఉంది. ఆ గదిని ఓపెన్ చేయడానికి ప్రయత్నించగానే ఒక లోపల ఒక చిన్న అద్దం కనిపించింది. అద్దంలో అతని ప్రతిబింబం మసకమసకగా కనిపిస్తోంది. అద్దానికి దగ్గరగా వెళ్లి చూస్తుండగా ఒక్కసారిగా ప్రతిబింబం కదులుతూనే "నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు?" ఆ ప్రతిబింబం పలికింది. సూర్య వెనక్కి అడుగు వేశాడు. టార్చ్ చేతి నుంచి కింద పడింది. గదిలో ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. స్నేహితులు బయట అతని కేకలు విన్నారు. భయంతో లోపలికి వెళ్లి చూడగానే గదిలో సూర్య కనిపించలేదు. ఆ రోజు నుండి ఆ అద్దం ఎవరి చేతికి పడినా వారు గారవంగా అద్దంలో